భగవద్గీతలో 18వ అధ్యాయం మోక్ష సన్యాస యోగం దాంట్లో 67వ శ్లోకం ఉండి ఇదం తే నా తపస్కాయ నా భక్తాయ కదాచన నా చ శుశ్రూషవే వాచ్యం నా చ మాం యో అభ్యసూయతి. తాత్పర్యం: సంసార శాంతికై నీకు ఉపదేశించిన ఈ గీతాశాస్త్రాన్ని తపోరహితునికి చెప్పకూడదు. తపస్వి అయినప్పటికీ గురుభక్తి, ఈశ్వరభక్తి లేకపోతే చెప్పవద్దు. భక్తుడు తపస్వి అయినా వినగోరకపోతే చెప్పకు. వాసుదేవుడనైన నన్ను సామాన్య మానవునిగా తలచి నా ఈశ్వర తత్వాన్ని అంగీకరించని వాడికి కూడా చెప్పవద్దు. భగవద్వేష శూన్యుడు, తపస్వి, భక్తుడు, శ్రవణాసక్తుడు అయిన వాడికి మాత్రమే చెప్పవలను. చూడండి ఎంత అద్భుతంగా చెప్పాడు శ్రీకృష్ణుడు. అయితే గురుభక్తి ఉన్నవాళ్ళకి చెప్పమని చెబుతున్నారు భగవద్గీత. అయితే కొంతమంది యూట్యూబర్సు సాయి భక్తుల్ని విమర్శిస్తున్నారు. అంటే శ్రీకృష్ణుడే గురుభక్తుల్ని గౌరవిస్తుంటే మనం విమర్శిస్తున్నామంటే శ్రీకృష్ణుడి కన్నా మనకి ఎక్కువ తెలుసా? ఇంకొకటి, రాముల వారు కూడా ఎంతోమంది తపస్సుల్ని సేవించారు, అందులో ఎటువంటి సందేహం లేదు. రాముల వారి గురువు గారు వశిష్ఠ మహర్షి, అట్లాగే శ్రీకృష్ణుడి గురువు సాందీపని మహర్షి. రాముడు, కృష్ణుడు విష్ణుమూర్తి అవతారమైన వాళ్ళే గురువుని సేవించి ఆశ్చర్యం చూపించారు. మరి కొంతమంది యూట్యూబర్స్ ఏం చెబుతున్నారు? బాబా గారిని విమర్శించటమే పని అన్నమాట. బాబా గారిది వేరే మతం అని చెబుతున్నారు. బాబా గారు చెప్పారు కబీర్ మతం అని. అంటే మత సామరస్యానికి బాబా గారు పాటుపడ్డారు, అందులో ఎటువంటి సందేహమే లేదు. చరిత్ర చూసుకోవచ్చు, చరిత్ర చదవండి. ఇంకొకటి, రీసెంట్గా శ్రీరామనవమి షిరిడీలో ఎంతో అద్భుతంగా జరిగింది. ఎంతోమంది భక్తులు శ్రీరామనవమి రోజున షిరిడీలో బాబా గారి దర్శనం చేసుకున్నారు. అట్లాగే గురు పూర్ణిమ కూడా షిరిడీలో ఎంతో బాగా జరుగుతుంది. దత్తాత్రేయ స్వామి జయంతి అద్భుతంగా చేస్తారు. అవి శ్రీరామనవమి హిందువులకు సంబంధించిందే కదా, గురు పౌర్ణమి హిందువులకు సంబంధించిందే కదా, అట్లాగే దత్తాత్రేయ స్వామి జయంతి హిందువులకు సంబంధించిందే కదా. అయినా సరే బాబా గారిని ముస్లిం అంటున్నారు. అంటే బాబా గారంటే ఎంత ద్వేషమో అందరికీ అర్థమవుతూనే ఉన్నది. ఓం సద్గురు సాయినాథ్ మహారాజ్కి జయ. ఓం సద్గురు భరద్వాజ్ మహారాజ్కి జయ.